ఒకవేళ మెరిసే చర్మానికి అస్సలైన రహస్యం ఖరీదైన బాటిల్స్లో కాకుండా ఒక పాతకాలపు రసవాది రహస్య పుస్తకంలో దాగి ఉందంటే వినడానికి ఏదో కథలా ఉంది కదూ. కానీ ఈరోజు మనం ఆ పుస్తకంలోని పేజీలనే తిరగేయబోతున్నాం. నిజమే కదా, మన అందరం మెరిసే చర్మం కోసం బెస్ట్ ప్రోడక్ట్స్ వెతుకుతూనే ఉంటాం. కానీ ఒకవేళ అసలైన మ్యాజిక్ మన డ్రెస్సింగ్ టేబుల్ పైన కాకుండా ఇంకెక్కడో ఉందనుకోండి, ఎక్కడుంటుందది? అవును, మీరు విన్నది నిజమే. మన ప్లేట్లో. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదే అసలైన నిజం. మన చర్మం కాంతికి మనం తినే తిండికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మనం లోపలికి ఏది తీసుకుంటామో అదే మన ముఖంపై ప్రకాశిస్తుంది. అయితే ఈ మ్యాజికల్ ఫార్ములాలో మొదటి అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? మరి రెడీనా? మన ఫార్ములాలో ఫస్ట్ హీరో వచ్చేసి హెల్తీ ఫ్యాట్స్, అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి మన చర్మానికి లోపలి నుంచి తేమనిచ్చి మెరుపుని అందిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలాగో మన చర్మానికి ఇవి అలాగన్నమాట. మరి గుడ్ న్యూస్ ఏంటంటే వీటిని మన డైట్లో చేర్చుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. ఒక్కసారి ఊహించుకోండి, క్రీమీ అవకాడో టోస్ట్, సలాడ్పై కొద్దిగా ఆలివ్ ఆయిల్, లేదా స్నాక్ టైంలో గుప్పెడు బాదం, వాల్నట్స్. సరే, ఈ హెల్తీ ఫ్యాట్స్ అసలేం చేస్తాయి? సింపుల్. ఇవి మన స్కిన్ ఎలాస్టిసిటీని, అంటే సాగే గుణాన్ని పెంచుతాయి. దీనివల్ల మన చర్మం మృదువుగా, యంగ్గా కనిపిస్తుంది. డ్రై స్కిన్కి, డల్నెస్కి బై బై చెప్పేయచ్చు. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చేది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. వీటిని మన స్కిన్కి పర్సనల్ బాడీగార్డ్స్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇవి వాపు, ఇరిటేషన్ లాంటి వాటితో ఫైట్ చేస్తాయి. సాల్మన్ లాంటి చేపలు దీనికి బెస్ట్ సోర్స్. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే నో ప్రాబ్లం. చియా సీడ్స్, అవిసె గింజలు, వీటిలో ఒమేగా-3 ఫుల్గా ఉంటుంది. మోటిమలతో, చర్మం ఎర్రబడటంతో లేదా డ్రై స్కిన్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒమేగా-3 మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఇది స్కిన్ని కామ్గా చేసి హెల్దీగా ఉంచడంలో సూపర్గా హెల్ప్ చేస్తుంది. ఇక మన ఫార్ములాలో మూడో ఇంగ్రీడియంట్, ఇవి నిజమైన సూపర్ హీరోస్. అవే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి పొల్యూషన్, సూర్యకిరణాలు ఇలాంటి శత్రువుల నుంచి మన చర్మానికి ఒక కవచంలా ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సూపర్ హీరోస్ అన్నీ చాలా టేస్టీ ఫుడ్స్లో దాక్కున్నాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, దానిమ్మ అండ్ ఎస్, డార్క్ చాక్లెట్ కూడా. కాకపోతే అది 70% కంటే ఎక్కువ కోకో ఉన్నదై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మాన్ని పాడు చేసే విలన్స్తో ఫైట్ చేస్తాయన్నమాట. ఆ విలన్స్ వల్లే మనకు ముడతలు, మచ్చలు వస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఏజ్ కన్నా ముందే పెద్దవాళ్లలా కనిపించకుండా కాపాడతాయి. ఇక మన స్కిన్కి బలాన్ని, స్ట్రక్చర్ని ఇచ్చేది ఏది? అదే మన నాలుగో ఇంగ్రీడియంట్, ప్రోటీన్. స్కిన్కి చాలా ముఖ్యమైన కొలాజిన్ తయారవ్వాలంటే ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి. ప్రోటీన్ కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. గుడ్లు, పెరుగు, పప్పు, శనగలు ఇవన్నీ మన కిచెన్లో ఈజీగా దొరికేవే. సో గుర్తుంచుకోండి, ప్రోటీన్ కేవలం మజిల్స్కే కాదు, మన స్కిన్ను రిపేర్ చేయడానికి, టైట్గా, యంగ్గా ఉంచడానికి కూడా అంతే అవసరం. ఇది మన స్కిన్ ఫౌండేషన్కి సిమెంట్ లాంటిదన్నమాట. సరే, ఇప్పటిదాకా హీరోల గురించి చూసాం, కానీ ప్రతి కథలోనూ విలన్లు కూడా ఉంటారు కదా. మనం ఇంత కష్టపడి ఫాలో అవుతుంటే మన గ్లోని నాశనం చేసే ఆ శత్రువులు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఈ తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి. ఒకవైపు మన స్కిన్కి ఫ్రెండ్స్, సాల్మన్, బెర్రీస్, నీళ్లు. ఇంకోవైపు శత్రువులు, ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ షుగర్, ఆల్కహాల్, స్మోకింగ్. చాయిస్ మనదే. ఓకే, ఏం తినాలో, ఏం తినకూడదో మనకు తెలిసింది. మరి వీటన్నింటినీ మన డైలీ రొటీన్లో ఎలా చేర్చుకోవాలి? పదండి, ఒక శాంపుల్ డే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అనుకున్నంత కష్టమేమీ కాదు. రోజుని గోరువెచ్చని నిమ్మరసంతో స్టార్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్లో బెర్రీస్తో ఓట్స్ లేదా వెజీ ఆమ్లెట్, లంచ్కి బ్రౌన్ రైస్, పప్పు, ఒక పెద్ద సలాడ్. చూసారా, హెల్తీ ఫుడ్ అంటే అస్సలు బోరింగ్ కాదు. ఆగండి, స్టోరీ ఇంకా అయిపోలేదు. మన రసవాది పుస్తకంలో ఫుడ్ గురించి మాత్రమే కాదు, ఇంకొన్ని బోనస్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫైనల్ మ్యాజిక్ టిప్స్ ఏంటో చూసేద్దాం. 7 to 8 ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే బెస్ట్ అండ్ చీపెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్.
అదే మంచి నిద్ర. మనం నిద్రపోతున్నప్పుడు మన స్కిన్ దానంతటా అదే మ్యాజిక్లా రిపేర్ చేసుకుంటుంది. ఇంక ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సింపుల్ రూల్: ఈట్ ద రెయిన్బో. అంటే మీ ప్లేట్ను ఇంద్రధనస్సులా రంగురంగుల పండ్లు, కూరగాయలతో నింపేయండి. ఎరుపు, ఆరెంజ్, గ్రీన్ ప్రతి కలర్లోనూ మన స్కిన్కి కావలసిన స్పెషల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మెరిసే చర్మానికి ఫార్ములా మొత్తం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఈ రసవాద జ్ఞానం ఇప్పుడు మన సొంతం. ప్రశ్న ఒక్కటే, ఈ నాలెడ్జ్తో మనం ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాం? మన స్కిన్ స్టోరీని మనమే రాసుకునే టైం వచ్చింది.